నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఈ మధ్యన షర్మిల గారు మీడియా ముందు కనిపించట్లేదు. పార్టీలోనూ యాక్టివ్ గా లేరు. ఈ మౌనం వెనుక కారణాలు ఏంటి అని కాస్త ఆరా తీస్తే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి షర్మిల గారి సన్నిహితులు కావచ్చు, చెప్తున్నది ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసిపోబోతున్నారు అన్నా చెల్లెళ్ళు. అందుకే జగన్ గారికి నెగిటివ్ గా అగైన్స్ట్ గా ఎలాంటి మాటలు మాట్లాడట్లేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు అని. మరి ఇన్నాళ్ళు గొడవ పెట్టుకొని ఈ రోజు కలిసిపోవడాన్ని ఎలా చూడాలి? వీళ్ళిద్దరి కలయిక ఇటు కూటమి మీద గాని, రాష్ట్రం మీద గాని ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్న చెల్లెలు ఇద్దరు కలిసిపోబోతున్నారు. ఇక కలిసి ఒకే తాటిపై నడవబోతున్నారు అని చెప్పేసి బయట వినిపిస్తున్న టాక్. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి కలయిక వల్ల కలిగే లాభం ఏంటి, అంటే ఎవరికి లాభం ఉంది, ఇటు రాష్ట్రం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు పగిలిన అర్థాన్ని ఉమ్, అతికించవచ్చేమో గాని అత్యంత నైపుణ్యంగా ఆ పగిలినట్టుగా తెలవకుండా మాయ చేయొచ్చేమో గాని మనసులో పగిలితే అది అతుక్కోవడం కష్టం అండి. ఒకవేళ అతుక్కున్నట్టు నటించినా అది స్పష్టంగా ఆ అతుకు తెలిసిపోతా ఉంటుంది. ఉమ్, ఎందుకంటే వీళ్ళు చెలియలి కట్ట అంటారు దాన్ని, ఆ గట్టు దాటి వెళ్ళిపోయింది వాళ్ళ వైరం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు షర్మిల గారిని ట్రోల్ చేసి ఆవిడని కించపరచడం, అవమానపరచడం, అసభ్య పదజాలంతో దూషించడం అయిపోయింది. అలాగే షర్మిల గారు కూడా ఒక తన లిమిట్ దాటి వాళ్ళ అన్నగారిని కానీ వాళ్ళ వదిన గారిని కానీ వాళ్ళ పార్టీని కానీ విమర్శించారు. ఇదంతా ఉమ్, కేవలం డబ్బు కోసం అని అనుకోకూడదండి. దీనికి ఒక ఇగోలో కారణం ఉంటది. ఉమ్, ఆడ వదిన ఆడపడుచుల మధ్య వైరం ఉంటది. సహజంగానే ఉండే కొన్ని విషయాలు ఉంటాయి. ఆస్తులు కూడా ఉంటాయి, అదో భాగమే. అధికారంలో వాటా గురించి కూడా అయి ఉంటది. ఇన్ని రకాల కారణాల వల్ల ఆ వైరం అవన్నీ కాంప్రమైజ్, డబ్బు అయితే కాంప్రమైజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తానన్నాం. కానీ ఇటీవల ఉమ్, కాలంలో ఆ ఆస్తుల విషయంలో కూడా విజయమ్మ గారికి మధ్య పవన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతుంది. ఉమ్, ఒకవేళ నిజంగా కలుసుకోవడానికి కూడా మన అభ్యంతరం పెట్టకూడదు. అన్న చెల్లెలు కలిస్తే తప్పే ఉందండి. అన్నా చెల్లెలు కలవచ్చు, కలవాలి ఉమ్, కూడా. ఆ, అయితే ఏవైనా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఎందుకంటే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఆ మంట ఆరిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభ నీరు గారిపోయింది. అతని బొమ్మ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చి ఉమ్, మా అన్నయ్య చాలా మంచోడు అని ఆవిడన్నా, వాళ్ళ అమ్మగారు వచ్చి మా సన్నీ బాబు ఎంత మంచోడో అన్నా కానీ ఆవిడ నమ్మే పరిస్థితి లేదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి స్వయంగా బొట్లే పెట్టుకుని ఆ రకరకాల వేషాలతో భక్తుడి వేషాల్లో వచ్చినా ఆవిడ నమ్మడంటే. ఎందుకంటే ఉమ్, అతని బొమ్మ అంతా చూసేశారు జనం. అవును. అతనికి ఇంక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద అతనికి ప్లేస్ లేదు. ఉమ్, అతను ఏదైనా వచ్చిన అతను అంతటా ప్లేస్ లేకపోయినా, స్పేస్ లేకపోయినా తీసుకుని అతను వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేసి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారు కదా. ఇప్పుడు మీ ఉమ్, వీధిలోకి వెళ్తా ఉంటారు, రథంలో వచ్చి డ్యాన్స్ చేసిపోతే మీరు వద్దంటారు ఇటు వాళ్ళు వేసుకుని పోతారు. ఒకసారి చూసి మళ్ళీ లోపల పోతారు మీరు. అంతే. అంతే. ఇది అంతే. అతని అంతే. పని అయిపోయింది. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి రాజకీయ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఒకే వేదిక మీద ఉన్నాయి. అలాగే ఉమ్, కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడి ఉన్నారు. కాంగ్రెస్ అవును. పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడింది. సమీప భవిష్యత్తులో బలపడే ఉమ్, అవకాశం కనపట్ల. వాళ్ళు ఉమ్, కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే వైసీపీ పార్టీ కంప్లీట్ క్లోజ్ అయిపోవాలి. ఇలాంటి అనేక ఉన్నాయి. వైసీపీ ఆ, క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్ వాళ్ళు టీడీపీ వైపు వెళ్ళలేని వారు, బీజేపీ వీళ్ళు గేట్లు మూసేశారు కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ లో పోతారు మళ్ళీ. వాళ్ళంతా అవును. కాంగ్రెస్ నుంచి వచ్చిన బ్యాచే కాబట్టి ఇలా ఉమ్, రకరకాల ఒక అనిశ్చితి స్థితి ఉంది ఆ ప్రతిపక్షాలకి. ఉమ్, కాబట్టి ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. పైగా ఈ ప్రభుత్వం మా వద్దురా బాబు అయినంత పరిస్థితి ఏం లేదు కదా. బ్రహ్మాండంగా సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఉమ్, ఎవరు నోటుకు వచ్చిన వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. ఇంత ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొంగలు పట్టుకోవడం కూడా నిదానంగా ఏమండి బాగున్నారా అని గడ్డం కింద బెల్లముక్కు పెట్టి బతిమాలుతున్నారు వాళ్ళని. ఉమ్, అంతే కదా, మీరు చూస్తున్నారు కదా. అంచేత వీళ్ళ వల్ల ఎవరికి ప్రమాదం లేదు. కక్ష రాజకీయాలు లేవు. కక్ష ఉమ్, రాజకీయాలు ఉంటే ఏమో ఇప్పుడు రోజు అలాంటి వాళ్ళు అందరినీ ఎప్పుడో లోపలేసేయాలి. ఇవన్నీ చేయకుండా వాళ్ళ ఇష్టం మాట్లాడుకుని ఇస్తున్నారు. స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు. గంజా బ్యాచ్ కత్తులతో వీరంగా వాడినిస్తున్నారు. వాళ్ళు ఏం ఉమ్, చేస్తున్నారు, మా చేస్తే వాళ్ళకి శుభ్రంగా స్టేషన్ తీసుకెళ్ళి కదా టిఫిన్ పెట్టి నడిపించి తీసుకెళ్తున్నారు కోర్టుకి, అంతే. ఇంకా అంతే. అంతకన్నా మించి ఏం చేయట్లేదు. ఉమ్. ఏంటండి.
గత ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కక్ష రాజకీయాలు, అసభ్య పదజాలం, బూతులు ఉమ్, బూతులు వినపడుతున్నాయి. మీకు అసలు బ్రహ్మాండంగా లేదు. ఉంది, సైలెంట్ అయిపోయింది. అవును. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఎవరి పార్టీకి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళకి ఉన్నారండి. అంతే తటస్థులు సార్. ఉన్నారు 20%, ఉమ్, 25% తటస్థులు ఉంటారు. ఉమ్, వాళ్ళంతా ప్రశాంత జీవనం కోరుకుంటారు, అభివృద్ధి అవును. కోరుకుంటారు, భవిష్యత్తు కోరుకుంటారు, వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకోవాలని కోరుకుంటారు, వాళ్ళ కూడాలు తినాలని కోరుకుంటారు. అవన్నీ ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉన్నాయి. మళ్ళీ జగన్ ఉమ్, వచ్చేయడానికి లాగేసుకుంటాడు పళ్ళెం అని చెప్పి భయం వాళ్ళకి. ఆ భయాన్ని కల్పించాడు అతను. ఇప్పుడు ఆ భయం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. వాడు ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన కూడా బాబు, మళ్ళీ ఒకసారి మార్చి దెబ్బ అయిపోయాం, ఈసారి ఆ పని చేయకూడదు అనుకుంటారు. శుభ్రంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మీరే ఉండండి ఇంకోసారి అంటారు. అది అదే సార్. అంచేత వాళ్ళు కలిసినా కలిసినా ఫరక్ లేదు, ఉమ్. కలవకపోయినా ఫరక్ లేదు. కలవకపోతే కాదు ఎంటర్టైన్మెంట్, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఏంటంటే అంతే. అంటే అంతకుమించి ఒకరి నిజాలు ఉండదండి. ఒకరు బయట పెట్టుకుంటారు. అంతే అంతే. దాని గురించి పెద్ద ఎప్పుడో వర్రీ అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల గారే బెటర్. ఆవిడకి ఎంతో కొంత మానవత్వం ఉంది, పద్ధతి ఉంది, వాళ్ళ చెల్లికి సాయం చేస్తుంది, వాళ్ళ అవును. చెల్లెలకి అండగా నిలిచింది. అవును. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి అమ్మాయికి. ఇతనికి అదేం లేదు. కాబట్టి ఉమ్, జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లోకి వెళ్ళిపోవడం కూడా పొరపాటు. ఆమె కేసుల్లో వీళ్ళు మర్చిపోయి పోలీసులు గట్ట పట్టుకుని అరెస్ట్ చేశారు అతను. ఉమ్. ఆ? ఆ, అప్పుడు షర్మిల గారు పార్టీ బాధ్యత తీసుకుంటే మళ్ళీ వాళ్ళు కొంచెం ఆ పార్టీ కొంచెం బాగానే ఉంటది. కానీ గెలిచి అధికారంలోకి వచ్చే సీన్ ఉండదు, కానీ ప్రతిపక్షంగా అవకాశం ఉంటది. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.